యూ గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ సిఎస్ గేమింగ్. సో ఇవాళ మేము సన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను చెప్పాలంటే గేమ్ గురించి నాకు మా ఫ్రెండ్ కూడా ఏం ఐడియా లేదు. ఇది నా ఫ్రెండ్ సాదితో కలిసి ఆడుతున్నాను. సో ఇవాళ సర్వైవల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ లైట్ లోపే చనిపోతే ఏం అనుకోకండి, ఎందుకంటే మాకు కూడా గేమ్ రాదు కాబట్టి. మీరు కనుక ఈ వీడియో కనుక ఎంజాయ్ చేస్తే మా గేమ్ ప్లేని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ దిస్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సరే మరి స్టార్ట్ చేద్దాం. మొత్తం మంచిగా జరగాలని కోరుకుందాం. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. స్టార్ట్ చేస్తున్నాం. హలో, చెప్పు. గేమ్ గ్రాఫిక్స్ బాగున్నాయి కదా? నాకు ఇప్పుడే లోడ్ అయింది. గేమ్ గ్రాఫిక్స్ చేసుకోవాలి మనం. ఏం సెలెక్ట్ చేస్తున్నాం? క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలా? క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. వీక్స్ మిస్సింగ్ అంట, కన్వర్ట్ అనుకున్నా. మిస్సింగా? దేంట్లో కంట్రోల్ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నాకు కనిపిస్తుంది. ముగ్గురు మిస్ అయ్యారు. కన్వీ కొడుకు ఎంతవరకు అయిపోయిందో. మనోడితో పాటు ఇంకోడు దిగుతాడు. ఇంకా కింద పడిపోయింది. వచ్చారా? Now who invited you here? అరే మీరు ఎవడో వచ్చుకుంటాడు రా. ఫ్రెష్ కనిపిస్తుంది. రివాల్వర్ తీసాడు కానీ రివాల్వర్తో కొడతాం చూడప్పుడు ఐలాండ్ ఓనర్ అనుకుంటా. ఇది నువ్వేనా నా పక్కన నువ్వే అనుకుంటాను. నేనే అక్కడేంటి ఆవిడ హెలికాప్టర్ దగ్గర కొట్టేసుకుంటున్నాడు పాపం. ఇదేంటి ఏదో ఎమర్జెన్సీ పౌచా? ఇక్కడ పెట్టి ఓపెన్ చేయడం అది ఎవడో పాపం. నువ్వేనా ఇది కింద పడిపోయింది? ఎన్పిసి రాదు. అబ్బో ఇది నించున్నాడు. అసలు ఈడు ఎన్పిసి అనుకుంటారా? నాకేదో బుక్ లాంటిది వచ్చింది వాడికి చెప్పమని ఇన్స్ట్రక్షన్స్. ఎన్పిసి అయితే వీడు మనకి హెల్ప్ చేయడానికి ఉంటాడు. చేతిలో గ్రాంట్ వచ్చింది నాకు. గ్రనేట్ వాడము ముగ్గురు చచ్చిపోతాం. ఎన్పిసి కూడా చచ్చిపోతాడు. చేతిలో ఎలా చేయాలి? ఇన్స్ట్రక్షన్స్ అడగ చేతుల్లో. అరే అరే నేను ఏదో బటన్ నొక్కాను, ఓపెన్ అయిపోయింది. నా చేతిలో టీ నొక్కుతుంటే ఎఫ్ఎం రేడియో ఓపెన్ అవుతుంది. టీ నొక్కుతుంటే టీయా? టీ నొక్కుతుంటే ఎఫ్ఎం రేడియో అవుతుంది.
ఈ నాకు నచ్చింది వాకి టాకి వస్తుంది. నేను ఎప్పుడన్నా వాకెట్ టాక్ వస్తుందా? అదే అదే ఓకే ఓకే. అది వాకెట్ టాక్ ఎక్స్ఎంఎల్ కూడా చూడాలి. ఐ నొప్ప బ్యాగ్ బ్యాగ్ ఓపెన్ అవ్వడానికి ఐ నొప్పు. అయ్యా ఓపెన్ అయిపోయిన బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. ఎమర్జెన్సీ కిట్ ఓపెన్ చేసుకో, దాంట్లో బడ్లో పనికి వచ్చింది. ఓపెన్కి రైట్ క్లిక్ చేయాలంట. అదే ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద ఎక్కితే ఓపెన్ అవచ్చు. నా ఓపెన్ అయితే రాదు. ఎమర్జెన్సీ కిట్ లో గైడ్ బుక్, లైటర్, ఈ పేస్ట్ ప్యాకర్, ఇంకా యాక్షన్ యాక్ట్ ఫస్ట్ చేతిలో చూడలే చూడలే అరే చూడలే. నేను చచ్చిపోయావా? ఆహా, హెల్త్ ఉంది కదా. చాలా ఇది రైట్ సైడ్ లో రెడ్ కనబడుతుంది సార్, అది హెల్త్. అది లో ఆన్ మెడిసిన్, అదే లో ఆన్ హెల్త్ టేక్ మెడిసిన్ అని చూపిస్తుంది. ఈ చేప 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 చచ్చిపోయిందా? ఇంకా చేప చచ్చిపోయింది. మొత్తానికి ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు కుదిరింది. అదే ఈ గేమ్ లో మన రోల్ ఏంటంటే ఈ ఐలాండ్ లో ఏం జరుగుతుందో మనం కనిపెట్టాలన్నమాట. ఏం చేయాలి? ఆ ముగ్గురిని కనిపెట్టాలా? ఈ ఐలాండ్ లో ఏం జరుగుతుందో ఇంకా రిసోర్సెస్ కలెక్ట్ చేసుకుంటా సర్వే అవ్వాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. ఓకే, ఇక్కడ బి రిఫ్రిజరేషన్ కన్స్ట్రక్షన్. అదే నాకు ఏదో చూపిస్తున్నాను ఫోన్ లో. ఆహా, ఇల్లు కట్టుకోవచ్చా మనం? ఓకే ఓకే ఓకే. స్విచ్ మోడ్. ఓకే సాదిక్, ఇక్కడ నువ్వు ఎక్స్పోర్ట్ అవ్వంటే మోడ్ మారుతుంది. ఇందాక వచ్చిందేమో బేసిక్ టూల్స్ అనుకుంటా. ఓకే ఓకే ఓకే. ఎం ఎం కొడితే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇదిగో రీసెంట్ మనకి వచ్చింది. ఫైన్ టీమ్ బి, ఎం కొట్టు, నీకు అర్థమైంది నేను చెప్పింది. అరే వీళ్ళ దగ్గర ఏదో ఆప్షన్ ఉంది ఇవ్వండి. వాడికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, ఫాలో అవ్వమని. ఇక్కడ ఏదో పైన ఏదో మెయింటైన్ బేస్ ఇండికేషన్. బిల్డ్ స్టిక్స్ కి స్టోన్స్ ఫిష్ కి. ఇక్కడ పైకి రా, ఎం నొక్కు, మ్యాప్ అంటే టెంట్ ఏదో టెంట్ దొరికింది ఇక్కడ నాకు. అరే ఇక్కడ తొందరగా అరే ఎం కొట్టగానే ఫైండ్ టీమ్ బి 0/3 ఫైండ్ ఫ్యామిలీ అంట. ఓకే ఓకే ఇది లోపలే ఉన్నాయి. క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా ఏదో క్యాంప్ సింబల్ ఉన్నాయి. పైన ఏముంది? నేనున్న చోటకి ఫాలో అయి తొందరగా ఇలా టెంపల్కి బయట. వెంటనే ఉంది. ఈ జడ్ ఏదో సేవ్ అంట, సేవ్ చేద్దాం. అసలేం గేమ్ గురించి తెలియదు ఇప్పుడు. గుహలోకి ఇది గ్రహాన్ని ఏది? ఇటు ఇటు ఇదిగో. ఇదిగోండి గాయస్, అలాగే చచ్చిపోయారు. అరే ఇక్కడ ఈ అవకాశం ఎల్తో అరే ఎలా పడితే లైటింగ్ లైట్ ఆప్షన్ వస్తుందా? లైట్ ఆన్ అవుతుంది. చచ్చిపోయాడు. మాలాగే మాలాగే రెస్క్యూ పాపం చచ్చిపోయాం. అరే ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి చూడు, ఇక్కడ బాక్సెస్ పగలగొట్టు. అరే ఇదేదో కాయిన్స్ దొరికాయి. అరే ఇదేదో గృహం. ఆ గృహం ఏం సర్వ చచ్చిపోతున్నారు. ఏదైనా నోట్ వేసేస్తున్నాం. ఉపయోగం ఏంటో కూడా తెలియదు. మరి కిందకి ఇట్లా దిగిపోయారు. నేను ఇక్కడ బొక్క ఉంది. అరే ఏది చాలా చాలా కిందకు ఉంది. అది ఎల్లగొట్టు. మరి ఇక్కడ రెడ్ బాడీ ఉంది. ఇది వచ్చిన కలెక్ట్ ఓకే ఓకే. అరే లోపల గృహం ఉంది. అది ఉంది అక్కడ. ఇక్కడ సైట్ ఏదో బి, దొరికింది. సైట్ ఏ నా యూనివర్సిటీ ఏమో మనకి అర్థం కాదు.
గుహ ఏం లేదా బొక్క అది గుహలోకి బొక్క మనం నేను ఇంకా ఎవరెవరో వాళ్ళు ఉంటారు చూసావా, ఆర్గ్యుమెంట్కి వాళ్ళు ఉంటారు అనుకున్నా. మ్యూటెన్స్ అవి ఉంటాయేమో అనుకున్నాను కూడా ఎవరు లేరు ఎంత అంటారా వాటిని, దాన్ని వెళ్తాము. ఏమో మరి నేను అక్కడ గేమ్ డిస్క్రిప్షన్ చదివినప్పుడు అయితే మ్యూటెన్స్ అని ఉంది. వీడు మన ఫ్రెండ్ బయట పెట్టి రాకుండా భయం వేసింది. వాడికి నేను చేపలు తమ్మని చెప్పారా నేను ఫాలో అవ్వమన్నా, అందుకని ఆగిపోయాను. కాదు కాదు నేను చెప్పా ఒక ఫాలో అవ్వమన్నాను పద పద వెళ్దాం పద అడవులోకి వెళ్దాం పద అరే ఇక్కడ ఈ షాప్ పట్టిక ఇది కాదు ఇది వీడి దగ్గర స్మోక్ వస్తుంది హలో 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 నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి చూసి వస్తా. అరే ఇద్దరం మొబైల్ వెళ్దాం రా ఇద్దరం అలా అమ్మాలి వచ్చే ఇద్దరం మొబైల్ వెళ్దాం ఓ నిమిషం నేను దగ్గరికి వచ్చేది. అబ్బో సౌండ్ వస్తుంది నాకు అరే ఇది ఎవడో ఇప్పుడు దాకా చచ్చిపోయాడు అరే చాలా ఉంటుందిరా ఇప్పుడు దాకా చనిపోతున్నాయి హ్మ్? ఇప్పుడు దాకా మంటున్నాడు అరే ఇక్కడ వచ్చాడు ఇక్కడ వచ్చాడు అడుగు మనిషి వచ్చాడు అబ్బో లూట మామూలుగా లేదయ్యా లూట అవసరం లేదా నేను గేమ్ మాత్రం కేవలం లూట దాకే అనుకుంటా అలాగే ఉంది చీకటి అయిపోతుంది. నా దగ్గర నాకు స్లీవ్ వేయచ్చు New variables step Who is Jack Paul? What is he doing here? Person didn't have any friends. అరే నాకు ఇక్కడ ఈ దొరికిందిరా, ఒక టీం దొరికింది నాకు. మనకి అరే 3 teams కలుపుకోవాలి. అరే రాత్రి అవుతుంది స్లీప్ అవుతుంది త్వరగా రారా ఇక్కడ చాలా మంది ఎవరు ఉన్నారు చెట్లు ఎక్కుతారు ఎలా వేయాలి స్లీప్? స్లీప్ తొందరగా టెంట్ ఆప్షన్ ఉన్నారు టెంట్ అది అరే అరే మన దగ్గర యాక్స్ ఉందా ఒకటి యాక్స్ 2.0 ఉంది నా దగ్గర అరే అంత అర్థం ఉంది దా స్లీప్ అర్థం నాకు. చెట్టు నొక్కి పట్టుకో గేమ్ సేవ్ చేస్తా ఇందాక ఆల్రెడీ సేవ్ చేసాం స్టార్టింగ్ లో మళ్ళీ అబ్బో ఇక్కడ సరిగ్గా ఉంది కదా లూట్ ఇక్కడ. అదే చెప్పా కదా చాలా ఉంటుందని లోడ్తో మనం గేమ్ కంప్లీట్ చేసి వచ్చాం ల్యాప్టాప్ తీసుకుంటారు అరే ల్యాప్టాప్ పగల కొట్టేస్తారు నేను సరిపోయేది ల్యాప్టాప్ పగల కొడితే వాటినే బోట్ వచ్చిందిరా మళ్ళీ స్టీఫర్ బ్రిక్స్ అంటే స్టీఫర్ బ్రిక్స్ అంటారు చాలా ఉన్నాయి నాకు దొరికింది మ్యాక్స్, మోడర్న్ మ్యాక్స్ అంట దీని పేరు. నీళ్ళు తాగొచ్చు అంటావు నీళ్ళు తాగకుండా ఉన్నారా తాగదు ఇంకా నోట్ వేస్తాం ఎంత ఫాస్ట్ గా వేసాం అనమాట మనం అబ్బో ఒక్కసారి ఇన్వెంట్ ఓపెన్ చేయి సరిగ్గా ఉంది కదా లూట్. సెట్టింగ్స్ అరే సెట్టింగ్స్ సింబల్ కి క్యాట్ ఫుడ్ అరే క్యాట్ ఫుడ్ కూడా తింటాడు అనుకుంటా సరే ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది ఇన్వెంటర్ ఓపెన్ చేయగానే దాంట్లో కనబడుతుంది క్రాఫ్టెడ్ బొమ్మ అంట క్రాఫ్టెడ్ స్పియర్ లీవ్ ఫార్మర్ వాటి రెసిపీలు ఉన్నారా ఇక్కడ కనిపించింది. స్టిక్కీ బాంబా అయ్యా అరే 3 డబ్బులు పెట్టి పడిపోయిందిరా. వచ్చాడు ఇల్లు పారిపోతున్నాడు దొంగ కొడుకు ఫస్ట్ నుంచి ఏమైందో డౌట్ వస్తుంది అది అంత పెద్ద చెట్టు కాదురా నాదేంటి ఎన్ని దెబ్బలు కొట్టినా పడట్లేదు
చెట్టుని గొడ్డ బాగా కలిసాను. అది అడచలేదు అడచలేదు తెచ్చాడు. ఒక దెబ్బ చచ్చిపోయాడు. అది ఎత్తుకున్నారా సాధకి చూడు. సరే ఇక్కడ ఇంకోటి ఉంది రాగలిగి. బాంబు ఉంటుంది, బాంబు మొహానికి వేస్తాము. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలంటే తలనొప్పి రా. లేదా బాంబు ఉందా? అదే బాంబు ఉంటే పెద్దవాడి మీదకి చిన్న వాళ్ళ పిల్ల బచ్చాల మీదకి వేస్తే ఉపయోగం పరిగెడతారు అప్పుడు వాళ్ళ మీదకి. ఎక్కుతున్నాడు రా, కంటే ఎక్కుతున్నాడు రైడు. అవునా అవునా జరగట్లేదు. అరే తిండి బాగా కొట్టేశాడు, అప్పుడే తిండి బాగా కొట్టేశాడు. ఇది అయిపోయింది, చచ్చిపోయాను. అమ్మో నేను పనిచేసిన పోతున్నా, మూడు వచ్చి అయిపోయింది. అమ్మో చచ్చిపోయాను. కొట్టించుకుంటున్నా చేత నేను చంపే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎక్కడ ఎదుగుతున్నాడు? అరే ఇదేంటి ఆంటీలా ఉంది. అరే వీడి ప్రొడక్షన్ అటెండ్ పెట్టుకుంటారు. అరే కింద పడిపోయిన తర్వాత వదిలేయమని చెప్పి పడుకుంటున్నారు. అమ్మ దీని అమ్మ. అరే పందిలా కూడా వచ్చి కొట్టాడు, ఎగిరిపోయా. అరే ఒరే పందిలా వచ్చి కొట్టాడు, ఎగిరిపోయా కిలోమీటర్ దూరానికి. నేను చచ్చిపోయాను. అరే హెవే ఇచ్చామని కదరా. అరే ఏం పరిగెడుతున్నాడు, అరే పరిగెడుతున్నారు అందరూ. నా వల్ల కాదు, అయిపోయింది. చంపేశారు అందరు నన్ను. అరే గోకాట్ ఉందిరా ఇక్కడ. అది గోకాట ఏదో మినీ గోకాట. నీ శ్వాసంతో భయం. ఏంటి మమ్మీ ఎవడు? అరే చచ్చిపోయారా, అయిపోయింది. అరే నేను టెంట్లు ఏనే పనులు అనుకుంటున్నాడు రా, పిచ్చిలో. నేను సావట్లా, ఎన్ని కొట్లు ఎన్ని వెయిట్లు వేసినాయి. నేను కాస్త దూరంగా దొబ్బేయడం బెస్ట్ నుంచి మెడికెట్లు వేసుకొని వచ్చేయండి అని చెప్పాను. అరే గ్రైనేట్ ఉండాల్సిందిరా, వీళ్ళ నోట్లో పెట్టి కొట్టేవాడిని. అరే నువ్వేంద్రా వాళ్ళ నాన్న తీసుకొస్తావు బాగున్నాడు. అరే మనం చంపేశాడు రా, మనం వాడు ఇంపార్టెంట్. ఏం కొడతావు మామూలు కొడతావు. అరే మనం నేనే కొట్టా, చంపేయండి. చచ్చిపోయిన పర్లా మామూలు చచ్చిపోయారా. రవే 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 అబ్బా నాకు అర్థమైపోయింది ఎంత కొట్టలేం. ఏంటి తేడాగా పరిగెడుతుంది. అరే వీళ్ళందరినీ కొట్టాలంటే ఇందాక కట్ చేసుకుని రిలీజ్ చేయాల్సింది. దాని నుంచి వస్తున్నాయి రిలీజ్ చేద్దాం. కొట్ట హెల్ప్ చేయరా మాకు. హెల్ప్ బ్రో హెల్ప్. అరే బండోడు కొట్టేసాడు. దగ్గరలో ఉన్న ఆంటీ ఉంది ఇక్కడ. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో అసై ఇటు కానీ దూరంగా వెళ్ళిపో. మానవుడు వచ్చాడు, అదిగో మానవుడు వచ్చాడు. మనం ఎవరేసాడు రాడు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్.
చిన్నపిల్లలరా మీరు వెళ్ళి వచ్చాడు కానీ వాడి ముడ్లు వెళ్ళి గెలుపుతావురా నువ్వు. కొట్టండి తొందర కొట్టు. 1 hit ఆడు. 1 hit తోటి రివైవ్. ఎంత అయింది? అబ్బో మనోడు భారీ లెవెల్లో కొడుతున్నాడు ఒక్కొక్కడు. అదే ఇది పౌచ్ లా వచ్చింది. పౌచ్ ఓపెన్ చేయొచ్చు, ఆ పౌచ్ ఓపెన్ చేయొచ్చు చూసుకో. అయిపోయింది. క్యాంప్ నేను నాశనం చేసేస్తా ఇంకా. అరే చూసావా, అరే మనం ఏది వెంటనే వాడిని రిలీజ్ చేస్తాం అనుకో, ప్రశాంతంగా వాడు అందరూ కొట్టుబడేస్తాడు. మన తర్వాత చిన్న బ్యాటరీ ఉంటుంది అక్కడ. అరే ఏంటి ఈ గోల్డ్ కార్డ్ ఎక్కలేవా? ఎక్కలేదో బాగుండేది. ఆహా గోల్డ్ కార్డ్ చాలా చాలా ఉంది. ఏంటి ప్రతి బదులు కొట్టేస్తున్నావు? నన్ను కొట్టారు వాళ్ళు. నన్ను కొట్టాను ముందు పెట్టినారు, ఇప్పుడు ఇంకా ఆడ కూడా కొట్టారు. మనోడు కనీసం తిరిగి ఫైట్ చేయడానికి లేదు, మనం ఏదైనా చేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా ఇంకో బేస్ చేసేసాము. సో గైస్ ఇది మన ఫస్ట్ డే లోనే మాకు అర్థమైపోయింది ఈ గేమ్ అంతా ఈజీ కాదని. బట్ కానీ చాలా ఫన్ వచ్చింది గేమ్ ఆడుతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా ఎక్కువ ఫన్ తో ఫైట్స్ తో ఇంకా స్కేరీ మూమెంట్స్ తో ఉంటాయి అనుకుంటున్నాను కూడా. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సిఎస్ గేమింగ్ సపోర్ట్ చేయండి. అండ్ కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము సర్వైవ్ అవుతామా లేదా డైరెక్ట్ చనిపోతామా. ఓకే గాయస్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సార్ నువ్వు కూడా బాయ్ చెప్తే. ఇది మస్ట్ ట్రై. ఫ్రెండ్స్ తో ఆడితే మాత్రం ఇది పక్కా ఎంజాయ్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. థ్రిల్లర్. మీరు పక్కా ఫ్రెండ్స్ తో మాత్రం ట్రై చేయండి ఈ గేమ్ మాత్రం. సరే గాయస్, బాయ్. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.